పవన్ కళ్యాణ్ ఒక సంచలనాత్మకమైనటువంటి పని చేశారు. ఇది షాకింగ్ అనమాట. వాస్తవంగా ఆయన హోంమంత్రి కాదు. ఆయన పర్యావరణ శాఖ చూస్తారు, అటవీ శాఖ చూస్తారు, పంచాయతీరాజ్ శాఖ చూస్తారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రి. హోంశాఖ ఆయనకి సంబంధం లేదు. కానీ కూటమిలో ప్రధాన భాగస్వామి. చంద్రబాబు గారి తర్వాత ఆ స్థాయిలో భాగస్వామి ఉంది. ఆ మధ్యన హోంశాఖకి సంబంధించి మాట్లాడినటువంటి వాదం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేరుగా డీజీపీకి ఒక ఆదేశం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. రాష్ట్రంలో పేకాట అన్నటువంటిది విచ్చలవిడిగా జరుగుతుంది. అనేక క్లబ్బులు, ఒకప్పుడు మూసేసిన క్లబ్బులు మళ్ళీ తెరిచి మరీ పేకాట ఆడుతున్నారు. దానికి ఇప్పుడు ఎట్లయితే లెక్కర్లో బెల్ట్ షాపులు సందు సందుకి ఉన్నాయో, ప్రతి వైన్ షాప్కి అనుగుణంగా 6-7 బెల్ట్ షాపులు నడుస్తున్నాయో, పర్మిట్ రూములు అధికారికంగానే చెప్పారు కాబట్టి ప్రతి వైన్ షాప్ పక్కన పర్మిట్ రూములు ఉన్నాయో, అట్లాగా ప్రతి ఊర్లో క్లబ్బులు పేకాట విచ్చలవిడిగా జరిగిపోతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి 2 కీలక